హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్కారీ ఉద్యోగాలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు తెలుసు కదా, జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి 1000 వేకెన్సీస్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మీకు దీనికి సంబంధించినటువంటి డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఇంపార్టెంట్ డేట్స్. సో మీకు స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి 19th May 2020 నుంచి లాస్ట్ డేట్ టు ద అప్లికేషన్ అడ్మిషన్ వచ్చేసరికి మీకు 8th June వరకు అప్లికేషన్ డేట్ అనేది ఉండడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎవరైనా అప్లికేషన్ చేసుకున్నట్లయితే సో మీరు త్వరగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం పూర్తిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూస్తే మీకు దీని మీద పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే మీకు దీంట్లో వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ పేజ్ కూడా ఉండడం జరిగింది. మీకు అది డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన క్వరీస్ ఏమైనా ఉంటే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి జూనియర్ లైన్మెన్ యొక్క TSSPDCL రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉండడం జరుగుతుందంటే, మీకు తెలుసుగా దీని యొక్క క్వాలిఫికేషన్ అయితే మీకు ఐటీ ఎలక్ట్రికల్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీకు డిప్లొమా ఉన్న బీటెక్ ఉన్నా కానీ ఐటీ అనేది బేసిక్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో మీకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ 80 మార్క్స్ గాను ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 120 minutes ఆఫ్ డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది. దీంట్లో మీకు 65 questions ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించినవి అడిగితే 15 questions అనేవి జనరల్ నాలెడ్జ్కి అడగడం జరుగుతుంది. కానీ ఓవరాల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 100 marks ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ రావచ్చు, 100 marks ఎగ్జామినేషన్ అంటున్నారు కానీ ఇక్కడ మీరు 80 marksకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారంటే రిమైనింగ్ 20 marks అనేది ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్గా TSSPDCL, TS ట్రాన్స్కో, జెన్కో అండ్ TSNPDCLలో వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేస్తున్నటువంటి జూనియర్ లైన్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ మీకు మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు 6 monthsకి ఒక మార్క్ రూపంలో యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఒక 10 years నుండి కనుక మీరు ఒకవేళ TSSPDCLలో కనుక కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నట్లయితే మీకు ఇయర్కి 2 marks చొప్పున 10 yearsకి 20 marks అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి 20 marks అనేది ఫెచ్చింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే అవుట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ బేస్డ్ రెగ్యులర్గా ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా పర్ఫెక్ట్ ప్రిపరేషన్స్తో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ మీకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 80 marksకి ఎగ్జామినేషన్లో ఎలక్ట్రికల్ ట్రేడ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎగ్జామినేషన్లో మీరు కనుక క్వాలిఫై అయినట్లయితే నెక్స్ట్ మీకు పోల్ క్లైంబింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయితేనే మిమ్మల్ని సెలక్షన్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఫిజికల్ టెస్ట్ కింద ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే జూనియర్ లైన్మెన్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ సైడ్ సిలబస్కి వచ్చేసరికి మీకు 65 marks ఏ విధంగా అడగడం జరుగుతుందంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కిందకి వచ్చేసరికి మీకు ఏముంటుందంటే, ఎలక్ట్రికల్ ఆక్యుపేషన్ సంబంధించినటువంటి సేఫ్టీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏముంటుంది మీకు తెలుసు కదా, లైఫ్ సేవింగ్ కిట్స్, రెస్క్యూ హుక్స్ ఉంటాయి, ఆపరేటింగ్ రాడ్స్ ఉంటాయి, ఇన్సులేటెడ్ గ్లౌజెస్ ఉంటాయి, అండ్ ఇన్సులేటెడ్ మ్యాటింగ్, ఎర్తింగ్ అండ్ షార్ట్ సర్క్యూటింగ్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఎలక్ట్రికల్ ఆక్యుపేషన్ అండ్ సేఫ్టీ టూల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఫర్దర్గా ఓమ్స్ లా అండ్ కిర్చాఫ్స్ లా, అంటే మీకు బిఫోర్ దట్ మీరు బేసిక్ ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రిసిటీ అండ్ అండర్స్టాండింగ్ ద కరెంట్ అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి,
అనేది తెలుసుకున్న తర్వాతకి మీకు ఓమ్స్ లాకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓమ్స్ లా అంటే మీకు తెలుసుగా ఫండమెంటల్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఓమ్స్ లా, అంటే V = IR. ఇక్కడ V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఛార్జెస్, రెండు ఛార్జీల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం వోల్టేజ్ అనడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా సంబంధించినటువంటి యూనిట్స్ ఏ విధంగా ఉంటాయి, సో దీనికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్ ఏ విధంగా చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇందులో అడగడం జరుగుతుంది. సో అప్లయింగ్ ఓమ్స్ లాని మీరు ఒక ప్రతి సర్క్యూట్లో ఎక్కట్లా అప్లై చేయాలనేది కూడా తెలుసుకోవాలి. అండ్ ఫర్దర్గా మీకు కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే ఏంటి మీకు తెలుసు కదా. కిర్చాఫ్ లా అంటే మీకు తెలుసు కదా, ద లా స్టేట్స్ దట్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజ్ ఇన్ ఏ క్లోజ్ లూప్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఒక క్లోజ్ లూప్లో ఉన్నటువంటి వోల్టేజెస్ సమ్ అంతా కూడా మీకు 0కి సమానంగా ఉండడం జరుగుతుంది అనేది వోల్టేజ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఇది. నెక్స్ట్ ఈ ఓమ్స్ లాని మీరు ప్యారలల్ సర్క్యూట్కి ఎంటర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా, దీని యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటుంది కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిర్చాఫ్స్ కరెంట్ లా KCL అండ్ KVL, ఇవి మీకు 2 ఇంపార్టెంట్ థింగ్స్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది, మినిమం బేసిక్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మీకు తెలుసు కదా కిర్చాఫ్ కరెంట్ లా అంటే ఏంటంటే, కిర్చాఫ్స్ కరెంట్ లా, దిస్ లా బేసికలీ స్టేట్స్ దట్ కరెంట్ ఇంటూ ఏ నోడ్ విల్ ఈక్వల్ టు ద కరెంట్ అవుట్ ఆఫ్ ది నోడ్. సో ఒక నోడ్కి వచ్చేటువంటి కరెంట్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళేటువంటి అవుట్పుట్కి ఈక్వల్గా ఉంటుంది. సో నోడ్ ఇన్ అండ్ నోడ్ అవుట్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనేది ఈ కిర్చాఫ్ కరెంట్ లా యొక్క మెయిన్ ప్రిన్సిపల్. అర్థమైంది కదా. ద కరెంట్ ఇంటూ ఏ నోడ్ విల్ ఈక్వల్ టు ద కరెంట్ అవుట్ ఆఫ్ దట్ నోడ్. ఆ నోడ్లోకి వచ్చేటువంటి కరెంటు అండ్ వెళ్ళేటువంటి కరెంటు సమానంగా ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమవుతుంటాయో అవి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కెపాసిటర్స్, ఎర్తింగ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎర్తింగ్. సో ఇవి వచ్చేసరికి మీకు బేసిక్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ బేసిక్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. అండ్ ఎర్తింగ్ అంటే మీకు తెలుసు కదా, హౌస్ ఎర్తింగ్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది, టైప్ ఆఫ్ ఎర్తింగ్స్ ఏ విధంగా ఉంటుంది, పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్, స్ట్రిప్ ఎర్తింగ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎర్తింగ్, వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేవి కూడా మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ అంటే ఏంటి అనేది కూడా, కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఉంటుంది కదా, సో ఆ ఫార్ములా ఏంటి, దానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏ విధంగా ఉంటాయి, మీరు ఖచ్చితంగా ప్రతి దానికి సంబంధించినటువంటి యూనిట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ అంటే ఏంటి, నెగిటివ్ ఛార్జ్ పార్టికల్ అంటే ఏంటి, సో దీనికి సంబంధించిన ఎలక్ట్రోస్టాటిక్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి అనేవి ప్రతిదీ మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెకండ్ బ్యాటరీస్ అనేసరికి మీకు ఇందులో ప్రైమరీ, సెకండరీ, lead acid cells, methods of charging, testing and applications of batteries, inverters, battery chargers and maintenance. సో దీని లోపలికి డెప్త్గా మనం డిస్కస్ చేసినట్లయితే, సో మీకు బేసిక్గా బిఫోర్ గోయింగ్ టు ద బ్యాటరీస్ మీకు కెపాసిటర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కెపాసిటర్ అంటే ఏంటి, ఇండక్టర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన యూనిట్స్ ఏంటి, కెపాసిటర్ ఏ విధంగా పనిచేస్తుంది, సో ఇండక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది, సో దానికి సంబంధించిన యూనిట్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఆ యూనిట్స్ సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు కెపాసిటర్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఎన్ని ఉన్నాయనేవి అవి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సిరామిక్, అల్యూమినియం, సూపర్ కెపాసిటర్స్ అంటే ఏంటి, సో బైపాసింగ్ కెపాసిటర్, వీటిని డీకప్లింగ్ కెపాసిటర్స్ అంటారు, అవి ఏంటి. సో నెక్స్ట్ ఫిల్టర్స్ అంటే ఏంటి. సో మీకు తెలుసుగా బ్యాటరీ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎనీ క్లాసెస్ ఆఫ్ డివైస్ దట్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మీకు బ్యాటరీ అంటే బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, సో కన్వర్టింగ్ ద కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ బ్యాటరీ. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీ బ్యాటరీకి సంబంధించినటువంటి దీంట్లో యానోడ్, క్యాథోడ్ ఉండడం జరుగుతుంది. వాటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, సో మీ బ్యాటరీ నుంచి వోల్టేజ్ ఏ విధంగా సప్లై అవుతుంది, మీకు ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఏంటి, సెకండరీ బ్యాటరీస్ అంటే ఏంటి,
ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది, దాని వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో మీకు ప్రైమరీ బ్యాటరీస్కి వచ్చేసరికి జింక్ కార్బన్ బ్యాటరీస్ అండ్ జింక్ క్లోరైడ్ బ్యాటరీస్, జింక్ మ్యాగ్నీస్ డైఆక్సైడ్, జింక్ సిల్వర్ ఆక్సైడ్, జింక్ ఎయిర్, లిథియం ఐరన్, లిథియం మ్యాంగనీస్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సెకండరీ బ్యాటరీస్కి వచ్చేసరికి మీకు లెడ్ యాసిడ్, నికెల్, క్యాడ్మియం, నికెల్ మెటల్ హైడ్రైడ్, లిథియం అయాన్, ఈ విధంగా బ్యాటరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ బ్యాటరీకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, బ్యాటరీస్ సంబంధించిన ఇన్వర్టర్స్ అయినా కానీ ఇన్వర్టర్స్ ఏ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, సో వాళ్ళు దాంట్లో యూజ్ చేసేటువంటి బ్యాటరీస్ ఏ విధంగా ఉంటాయి, సో దానికి సంబంధించినటువంటి ఇన్వర్టర్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, బ్యాటరీస్ యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిజంకి వచ్చేసరికి మీకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏముంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్, లా ఆఫ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు మ్యాగ్నెటిజం కింద డిస్కస్ చేయాల్సి ఉంటుంది అండ్ వీటి గురించి పూర్తిగా చదవాల్సి ఉంటుంది. లా ఆఫ్ మ్యాగ్నెటిజం అంటే మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం, మీకు ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలిమెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. దీంట్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, ఇంట్రిన్సిక్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది, క్వాంటమ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెటీరియల్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏంటి అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి, మీకు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అండ్ లెన్స్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దీనికి సంబంధించిన ఫార్ములాస్, ఇండక్షన్ ఏ విధంగా ఉంటుంది, బేసిక్ ప్రిన్సిపల్ ఏ విధంగా ఉంటుంది అనేవి ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ మీకు తెలుసు కదా, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏసీ ఫండమెంటల్స్, పవర్ ఫ్యాక్టర్, సింగిల్ ఫేస్ అండ్ 3 ఫేస్ సర్క్యూట్స్లో ఈ బేసిక్ అనేవి మీరు చదవాల్సి ఉంటుంది. సో మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అనగానే ఏమొస్తుంది, మీనింగ్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏంటి, జనరేషన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, అండ్ సైనసోయిడల్ క్వాంటిటీస్ అంటే ఏంటివి, ఈఎంఎఫ్, వోల్టేజ్, కరెంట్, అండ్ నెక్స్ట్ యావరేజ్ అండ్ ఎఫెక్టివ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ ది ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్, నెక్స్ట్ యావరేజ్ అండ్ ఎఫెక్టివ్ వాల్యూస్ ఆఫ్ సైనసోయిడల్ వోల్టేజ్ అండ్ కరెంట్, అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ పీక్ ఫ్యాక్టర్ ఆఫ్ సైనసోయిడల్ వేవ్, ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, పీక్ ఫ్యాక్టర్, ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, అండ్ నెక్స్ట్ ఆర్ఎంఎస్ అండ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ది ట్రయాంగిల్ వేవ్ ఫార్మ్ ఆర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఇవన్నీ కూడా మీరు ఏసీ ఫండమెంటల్స్లో చదవాల్సినటువంటి చాప్టర్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్, 5th చాప్టర్. బేసిక్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏముంటాయి, టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా మీకు, అవన్నీ. నెక్స్ట్ రెక్టిఫైర్స్ అంటే ఏంటి, యాంప్లిఫైర్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన యూనిట్స్, ఫార్ములాస్ అంటే ఫార్ములాస్, దీనికి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అండ్ ఆసిలేటర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కూడా. సో ఇవన్నీ కూడా మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ కిందకి రావడం జరుగుతుంది. బేసిక్ ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఏంటి, డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ క్లోజ్ సర్క్యూట్ అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, ఆ తర్వాతకి రెసిస్టెన్స్ అంటే ఏంటి, దీంట్లో సిరీస్ రెసిస్టెన్స్, ప్యారలల్ రెసిస్టెన్స్ ఏ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, అండ్ నెక్స్ట్ బేసిక్ కాంపోనెంట్స్లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ మేజర్గా రెసిస్టర్, కెపాసిటర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీస్ అండ్ పొటెన్షియోమీటర్స్, ఎల్ఈడీస్, నెక్స్ట్ స్విచ్చెస్, ఆ తర్వాతకి బ్యాటరీస్ అండ్ బ్రెడ్ బోర్డ్స్ అంటే మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ మదర్ బోర్డ్ కనెక్షన్స్, వైర్స్ అండ్ సర్క్యూట్. సో ఈ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కింద రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యూనిట్స్ ఉంటే యూనిట్స్ చదవాల్సి ఉంటుంది. టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నాక మీకు పిఎన్పి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఆ డయోడ్ యొక్క
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అంటే కెపాసిటర్స్, డయోడ్స్, ఐసీస్, మ్యాగ్నెటిక్ ఇండక్టివ్ కాంపోనెంట్స్, నెట్వర్క్ కాంపోనెంట్స్, ఫీజో ఎలక్ట్రిక్ డివైజెస్, క్రిస్టల్ రెజోనేటర్స్, రెసిస్టర్స్, సెమీ కండక్టర్స్, స్విచ్చెస్, టర్మినల్స్ అండ్ కనెక్టర్స్, ట్రాన్సిస్టర్స్. సో ఇవన్నీ కూడా మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కిందకి రావడం జరుగుతుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అంటే మీకు ఇంతకుముందు చెప్పా కదా, ఏమేమి వస్తాయంటే పవర్ డయోడ్స్ వస్తాయి, అండ్ మాస్ఫెట్ వస్తుంది, బీజేటీ వస్తుంది, ఐజీబీటీ వస్తుంది, అండ్ థైరిస్టర్ కింద వచ్చేసరికి మీకు ఎస్సీఆర్, జీటీయూ అండ్ ఎంసీటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డీసీ మిషన్స్, 6th వన్. దీని యొక్క డీసీ మిషన్స్ అనగానే ఏంటి, వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏ విధంగా ఉంటుంది, సింపుల్ ప్రాబ్లమ్స్ దానికి సంబంధించినటువంటివి, అండ్ డీసీ జనరేటర్స్ అంటే ఏంటి, మోటార్స్ అంటే ఏంటి, స్పీడ్ కంట్రోల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్స్ ఏ విధంగా ఉంటుంది, వాటిలో వైండింగ్ అనేవి ఏ విధంగా అమర్చడం జరుగుతుంది అనేవి కూడా, ఇవన్నీ కూడా డీసీ మిషన్స్ కింద డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు దానికినే చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీసీ మిషన్స్కి వచ్చేసరికి ఈ డీసీ మిషన్స్లో మీకు కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, సంబంధించిన వర్కింగ్ ప్రిన్సిపల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అసలు డీసీ మిషన్ అంటే ఏంటి అంటే, ఏ డీసీ మిషన్ ఈజ్ అన్ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ ఆల్టరేషన్ డివైస్. దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్, డీసీ మిషన్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్. సో దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా మీకు, యోక్, పోల్ కోర్, పోల్ షో, ఫీల్డ్ వైండింగ్స్, ఆర్మేచర్ కోర్, ఆర్మేచర్ వైండింగ్, కమ్యూటేటర్, బ్రషెస్, టైప్స్ ఆఫ్ డీసీ మెషిన్స్ అనేవి కూడా అన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద మీకు ఫార్ములాస్ రావడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ బిట్వీన్ ఏసీ మోటార్ అండ్ డీసీ మోటార్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా, డీసీ మెషిన్ సంబంధించిన అప్లికేషన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్ కూడా మీకు అకార్డింగ్ టు ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం మీద బేస్ చేసుకొని డీసీ జనరేటర్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ కూడా చదవాల్సి ఉంటుంది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్స్, కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్ఫార్మర్స్, వైండింగ్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్, సిటీ అండ్ పిటి. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్, ఇది సిటీ అండ్ పిటి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి. మనకి ట్రాన్స్ఫార్మర్ అనగానే ఇట్ ఈజ్ ఏ ప్యాసివ్ ఎలక్ట్రిక్ డివైస్ దట్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఇదేమైతుంది, మోస్ట్ కామన్గా యూస్ టు ఇంక్రీజ్ స్టెప్ అప్, స్టెప్ డౌన్ అనేది లెవెల్స్ చేస్తూ సర్క్యూట్స్ మధ్యలో చేయడం జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్ అనేది. దీనికి సంబంధించిన థియరీ ఏ విధంగా ఉంది, సో దీనికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఏం చేస్తాయి, మీకు దీంట్లో ప్రైమరీ వైండింగ్ ఏ విధంగా ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఏ విధంగా ఉంటుంది, మ్యాగ్నెటిక్ కోర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ పార్ట్స్ కదా మీకు ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటివి. అదేవిధంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, సో వాటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. సింక్రోనస్ మోటార్ అంటే ఏంటి, ఇండక్షన్ మోటార్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి మీకు ఇవన్నీ ఏసీ మిషన్స్ కిందకి వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ 3-phase అండ్ సింగిల్-phase ఇండక్షన్ మోటార్, యూనివర్సల్ మోటార్, ఆల్టర్నేటర్స్, సింక్రోనస్ మోటార్స్ అండ్ their అప్లికేషన్స్ అండ్ వైండింగ్స్, కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్. సో ఇవన్నీ కూడా ఏసీ మిషన్స్ కింద మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసీ అండ్ డీసీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్. సో మీకు ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి వచ్చేసరికి ఇందులో మీరు ఇంట్రడక్షన్ టు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇందులో అమ్మీటర్, ఓల్డ్ మీటర్, పిఎంఎంసి, మూవింగ్ ఎయిర్ అండ్ ఎలక్ట్రానిక్స్, మూవింగ్ ఎయిర్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అంటే ఏంటి, సో వాటిలో వచ్చేటువంటి ఎర్రర్స్ ఏంటివి. ఆ తర్వాతకి మీరు నెక్స్ట్ ఫర్దర్గా దీంట్లో ఉన్నటువంటి డీసీ అండ్ ఏసీ బ్రిడ్జెస్ ఉంటాయి కదా,
మెథడ్ ఆఫ్ మెజరింగ్ లో, మీడియం, హై అండ్ రెసిస్టెన్స్, వీట్ స్టోన్ బ్రిడ్జ్, కెల్విన్ డబుల్ బ్రిడ్జ్, మెజర్మెంట్ ఆఫ్ ఇండక్షన్ మ్యాక్స్వెల్ బ్రిడ్జ్, హే బ్రిడ్జ్, అండర్సన్ బ్రిడ్జ్, ఓవెన్స్ బ్రిడ్జ్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటెన్స్ వచ్చేసరికి మీకు లాస్ ఏంగిల్ బ్రిడ్జ్, డిసాన్స్ బ్రిడ్జ్ అండ్ వీన్స్ బ్రిడ్జ్, స్కీరింగ్ బ్రిడ్జ్, ప్రిన్సిపల్ ఆఫ్ సిఆర్ఓ, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ సంబంధించినటువంటి ఫేజ్ యాంగిల్ మెజర్మెంట్స్ యూజింగ్ సిఆర్ఓ. సో ఇవన్నీ కూడా మీకు ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ కిందకి రావడం జరుగుతుంది. దీంట్లోనే మీకు దీంతో పాటుగా ట్రాన్స్డ్యూసర్స్ కూడా అడగడం జరుగుతుంది. మీకు ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్, ఆపరేషన్ ఆఫ్ ఎల్విడిటి, కెపాసిటర్స్, అప్లికేషన్ స్ట్రెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఆపరేషన్, గేజ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, థర్మోకపుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎలక్ట్రిక్ మెజర్మెంట్స్ కిందకి రావడం జరుగుతుంది. ఇవన్నీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అంటే మీకు థర్మల్, హైడ్రల్ అండ్ న్యూక్లియర్ 3 types ఆఫ్ పవర్స్, ట్రాన్స్మిషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి వచ్చేసరికి మీకు తెలుసు కదా, పవర్ జనరేషన్ ఏ విధంగా ఉంటుంది. సోలార్ నుంచి పవర్ జనరేషన్ చేస్తాం మనం. ఆ తర్వాతకి విండ్ ఎనర్జీ నుంచి పవర్ జనరేట్ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ హైడ్రో ఎనర్జీ సిస్టమ్ నుంచి కూడా మీకు ఈ పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో వీటి నుంచి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఏ విధంగా ఉంటాయి, వాటి ద్వారా డిసడ్వాంటేజెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జనరేట్ చేస్తామనేది ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ బి కింద, పేపర్ బి కిందకి వచ్చేసరికి మీకు జనరల్ నాలెడ్జ్కి 15 మార్క్స్ కావడం జరుగుతుంది. సో ఈ 15 మార్క్స్ జనరల్ నాలెడ్జ్లో మీకు ఫస్ట్ ఎనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు కన్జ్యూమర్ రిలేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి మీకు. అండ్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, దీనికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సంబంధించినటువంటి క్వశ్చన్స్, అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ రిలేటెడ్ వచ్చేటువంటి క్వశ్చన్స్, అండ్ సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో మీకు బేసిక్ తెలంగాణ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు 15 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇవి ఓవరాల్గా 80 మార్క్స్ సంబంధించినటువంటి సిలబస్ ఇది. ఈ సిలబస్లో నుంచి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు చెప్పినట్టుగా ఓవరాల్గా 100 మార్క్స్ అనేది మీకు మెరిట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ రిమైనింగ్ 20 మార్క్స్ అనేవి కూడా అవి ఓన్లీ ఎవరైతే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో మీరు రెగ్యులర్ కాంపిటేటర్స్కి మాత్రం 80 మార్క్స్కే కాంపిటీషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కువగా మార్క్స్ గెయిన్ చేసుకుంటేనే మీరు కాంపిటీషన్లో ముందు ఉండడం జరుగుతుంది. సో మీకు ఫర్దర్ వీడియోస్లో వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అండ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సర్కారీ ఉద్యోగాలు.